ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దైవ దర్శనానికి వెళ్ళిన ఒక అమ్మాయికి ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగింది. బాషరాని ఊర్లో అర్ధరాత్రి టైంలో ఒక అమ్మాయికి తోడుగా ఉండాల్సిన పోలీసులే ఆ అమ్మాయిని బలవంతంగా చెడిపేసిన విషయాన్ని చూడబోతున్నాం. ఈ ఇన్సిడెంట్ తిరువన్నామలైలో జరిగింది. అంటే మన తెలుగు వాళ్ళకి అరుణాచలం అని చెప్తే గుర్తుపడతారు. శివుడి దర్శనం కోసం చిత్తూరు నుంచి వెళ్ళిన ఒక ఫ్యామిలీలో 18-19 వయసు గల ఒక అమ్మాయికి అరుణాచలం ఊర్లో నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులు అమ్మాయిని అర్ధరాత్రి బలవంతంగా తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు పోలీసులు దారుణంగా చెరిపేశారు. అది కూడా వాళ్ళు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు. వీళ్ళకి మనల్ని ఎవరు పట్టుకోలేరు అని ఎంత ధైర్యం ఉంటే ఈ అత్యాచారానికి ఒడిగడతారు చెప్పండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? కాపాడవలసిన పోలీసులకి ఇంత తప్పు చేసే ధైర్యం ఏంటి? ఆ పోలీసులకి శిక్ష పడిందా? ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చెక్కున్న వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు వేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వేక్ ఛానల్. అరుణాచలం ప్లేస్ ని తమిళనాడులో తిరువన్నామలై అని పిలుస్తారు. చాగంటి గారి ప్రవచనాలు విని 2 తెలుగు రాష్ట్రాల్లో చనిపోయేలోపు ఒక్కసారన్నా అరుణాచల శివుడిని దర్శించుకోవాలని వెళ్తుంటారు. అలాగా ఆ శివుడిని దర్శించుకోవాలని చిత్తూరులో ఒక ఫ్యామిలీ అనుకుంది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి, ఆ తల్లి యొక్క అన్నయ్య ఇద్దరు మార్కెట్లో పని చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే మినీ లారీలో అరటి గెలల్ని వేసుకుని తమిళనాడుకి వచ్చాడు. ఎందుకంటే పండుగ టైం కదా, మంచి రేట్లు వెళ్తాయని తిరువన్నామలైకి వెళ్ళాడు. అది స్టడీ హాలిడేస్ కావడంతో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఆ మినీ లారీలో వచ్చారు. యాక్చువల్గా వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ అరుణాచలంలో దిగిపోతారు. తర్వాత ఆ లోడ్ని వాళ్ళ అన్నయ్య మార్కెట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ మార్కెట్లో అరటి గెలల్ని మొత్తం అమ్మేశాక రిటర్న్ వచ్చే టైంలో వీళ్ళ దర్శనం కూడా అయిపోయి ఉంటుంది. సో వీళ్ళిద్దరిని పిక్ చేసుకుని ముగ్గురు చిత్తూరుకి వెళ్ళిపోదాం అని ప్లాన్ వేసుకున్నారు. ఇక్కడ ఈ న్యూస్ కోసం నేను చాలా ఆర్టికల్స్, చాలా న్యూస్ ఛానల్స్ ని చూశాను. కానీ ఒక్కో ఆర్టికల్లో ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆ ఇద్దరు లేడీస్ అక్క చెల్లెళ్ళని, ఇంకో న్యూస్ ఛానల్లో తను పెంచిన తల్లి అని, ఇలాగా ఒక్కో న్యూస్ ఛానల్లో ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆ అమ్మాయి ఏజ్ 18-19 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ న్యూస్ బయటకు రాకూడదని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. కానీ ఈ ఇద్దరు పోలీసులు చిత్తూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఇలాంటి ఇన్సిడెంట్ చేశారు అన్నది నిజం. సో వీళ్ళు ముగ్గురు 28 సెప్టెంబర్ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ తిరువన్నామలైలో సురేష్ సుందర్ రాజ్ అనే పోలీసులు నైట్ రౌండ్స్ లో ఉన్నారు. అలాంటి పవిత్రమైన ప్లేస్ కి నైట్ రౌండ్స్ లో ఉన్నారంటే వీళ్ళు ఎంత భయభక్తితో ఉండాలి. నార్మల్ గా వీళ్ళు లోడ్స్ తో వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. అలాగా 29 సెప్టెంబర్ అర్ధరాత్రి 2 గంటలు ఆ టైంలో ఈ వెహికల్ వచ్చింది. నార్మల్ గా ఇద్దరు పోలీసులు చెక్ చేసి వదిలేయాల్సింది. కానీ ఆ ఇద్దరు పోలీసులు ఆ లేడీస్ గురించి ఎంక్వైరీ చేస్తూ చాలా తప్పుగా మాట్లాడారు. లేదు, మేమందరం ఒకే ఫ్యామిలీ అని లారీ డ్రైవర్ చెప్తున్నా కూడా వీళ్ళిద్దరూ తప్పుడు పని చేసేవాళ్ళు, మీరు ముగ్గురు తప్పుడు పని చేయడానికి వెళ్తున్నారు అని పోలీసులు చెప్పాడు. ఆ ఇద్దరు లేడీస్ పైన డౌట్ ఉంది. ఆ లేడీస్ ఇద్దరిని ఎంక్వైరీ చేయాలి అని సుందర్ అనే పోలీస్ ఆ ఇద్దరు లేడీస్ ని బుల్లెట్ బండి మీద తీసుకుని వెళ్ళాడు. కొన్ని ఆర్టికల్స్ లో ఆ పెద్దవిడిని వెళ్లేదారిలోనే తోసేశారు అని రాసున్నారు. ఆ 19 ఏళ్ల అమ్మాయిని బండి ఆపిన 3 కిలోమీటర్ల దూరంలో ఒక శ్మశానం పక్కన తప్పుగా నడుచుకున్నాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అక్కడ డ్రైవర్ దగ్గర వెయిట్ చేస్తున్న ఇంకో పోలీస్ ఆఫీసర్ కూడా కాల్ చేసి మన స్పాట్ కి రా అంటూ పిలిచాడు. తర్వాత ఆ పోలీస్ ఆ డ్రైవర్ ని అక్కడే వదిలేసి తర్వాత ఆ శ్మశానం దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయితో ఇతను కూడా తప్పుగా బిహేవ్ చేశాడు. తర్వాత ఇద్దరు పోలీసులు ఒకరి తర్వాత ఒకరు తప్పుగా బిహేవ్ చేసి తెల్లవారుజామున 4 గంటల టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉండే మొబైల్ ని లాక్కొని ఆ అమ్మాయిని ఆ శ్మశానంలోనే వదిలేసి వచ్చేశారు. పాపం ఆ అమ్మాయి సిచ్యువేషన్ ని కొంచెం ఆలోచించండి. శ్మశానం పక్కన ఆ చీకట్లో చేతిలో మొబైల్ కూడా లేదు, తెలిసిన ఊరు కూడా కాదు, ఎక్కడుందో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలీదు. అంత కష్టంలో పక్క నుండి రోడ్ పక్కకు వచ్చి నిలబడింది. ఊర్ల సైడ్ ఇప్పుడు కూడా తెల్లవారుజామున పాలను తీసుకెళ్లి పాల కేంద్రంలో పోస్తారు కదా, అలాగా ఎవరో ఒక పర్సన్ పాలు తీసుకుని వెళ్తూ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్న ఈ అమ్మాయిని చూశాడు. తర్వాత అంబులెన్స్ ని పిలిచి ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసులు కూడా ఇంత దారుణంగా ఉంటారా అని అనిపిస్తుంది. వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు వాళ్ళిద్దరూ పోలీస్ యూనిఫామ్స్ లోనే ఉన్నారంట. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎవరు ఏ తప్పు చేసినా కానీ దొరికిపోతారు. అలాంటిది పోలీసులు ఒక 19 ఏళ్ల అమ్మాయితో ఇంత దారుణానికి దిగజారి వాళ్ళు ఎలా తప్పించుకోవచ్చు అని అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు.
తర్వాత తను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవి తీసుకొని కొంచెం రికవర్ అయ్యాక అక్కడ తెలుగు అమ్మాయి నర్స్గా పనిచేస్తూ ఉన్నిందంట. యాక్చువల్గా తను ఫస్ట్ పోలీసులు చేశారు అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే పోలీసులు ఎందుకు ఇలాంటి తప్పుడు పని చేస్తారు, ఎవరన్నా పోలీస్ డ్రెస్ వేసుకుని మోసం చేసి ఉంటారు అని అనుకున్నారు. చూడండి వీళ్ళకి పోలీసుల మీద ఎంత నమ్మకం ఉందో. అలాగా ఆ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ తో హాస్పిటల్ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత డైరెక్ట్ గా ఎస్పీ గారే హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఏం జరిగిందా అని కనుక్కున్నారు. ఏం జరిగింది అని అడిగినప్పుడు ఫస్ట్ తప్పుగా మాట్లాడారు, తర్వాత ఎంక్వైరీ ఉందంటూ బలవంతంగా పిలుచుకొని వెళ్లారు. వాళ్ళు బుల్లెట్ బండి యూజ్ చేస్తున్నారు, ఒకరు క్లీన్ డిషవ్, ఇంకొకరికి గడ్డం ఉంది అన్న విషయాలని చెప్పింది. ఆ డీటెయిల్స్ తో నిన్న రౌండ్స్ లో ఉన్న సురేష్ రాజ్ అండ్ సుందర్ ని పిలిపించారు. ఎస్పీ గారు పిలవడంతో ఆ తప్పు చేసిన సురేష్ రాజ్, సుందర్ ఇద్దరు హాస్పిటల్ కి వచ్చారు. కానీ వీళ్ళ ఐడియా చూడండి, పోలీస్ డ్రెస్ తో వస్తే ఎక్కడ గుర్తుపడుతుందో అని మఫ్జీలో అంటే కలర్ డ్రెస్ లో వచ్చారు. తర్వాత ఎస్పీ గారు వీళ్ళిద్దరిని తిట్టి వెళ్ళి యూనిఫామ్ లో రమ్మని చెప్పాడు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ లేడీని సెపరేట్ గా రూమ్ కి తీసుకెళ్లి వీళ్ళిద్దరైనా దుర్మార్గులు అని ఎస్పీ అడిగినప్పుడు అవును వీళ్ళిద్దరే అని ఆ లేడీ కన్ఫర్మ్ చేసింది. తర్వాత విత్ ఇన్ 1 డేలోనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి డిస్మిస్ అంటే పర్మనెంట్ గా జాబ్ నుంచి తీసేశారు. ఇంత దారుణం చేశారు, వాళ్ళకి జస్ట్ జాబ్ పోయిందా అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళని జాబ్స్ నుంచి తీసేసి ఈ సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళకి సామాన్యులకు వేసే శిక్ష కంటే పెద్ద శిక్షే పడాలి. ఎందుకంటే సామాన్యులని అరెస్ట్ చేసే ప్లేస్ లో ఉండే పోలీసులే ఇలాంటి తప్పు చేస్తే ఎలా? యాక్చువల్గా ఇక్కడ మనం పోలీస్ డిపార్ట్మెంట్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి న్యూస్ బయటకు వచ్చిందంటే తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత చెడ్డ నేమ్ వస్తుంది అని ఆలోచించకుండా ఈ విషయాన్ని బయట పెట్టారు. నాకు డౌట్ వచ్చే విషయం ఏంటంటే పోలీసులు ఇలాంటి విషయాన్ని చేసి ఎలా తప్పించుకోవచ్చు అని అనుకున్నారా అని. ఇలాంటి తప్పుడు పని వీళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారా లేదా ఇంతకు ముందే చాలా సార్లు చేశారా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ తప్పుని అంత ధైర్యంగా చేశారు. వీళ్ళని చూస్తుంటే ఫస్ట్ టైం తప్పు చేసిన వాళ్ళలాగా కనిపించడం లేదు, ఎందుకంటే అంత ధైర్యంగా చేశారు. ఇదే తిరువన్నమలైకి ఒక కారులో వచ్చిన లేడీతో ఇలా బిహేవ్ చేస్తారా? లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అన్న భయం. అదే బతుకు తెరువు కోసం లారీలో వెళ్తున్న లేడీ అంటే అంత చులకన. నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆంధ్రాకి పంపించేశారు. దేవుడిని దర్శించుకుని వెళ్దాం అని వచ్చిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంత బాధాకర విషయం జరిగింది. నేను ఈ డేటా మొత్తాన్ని న్యూస్ ఛానల్స్ నుంచి కలెక్ట్ చేశాను. నేను కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సరే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.